తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఏ ప్రజానికంగా అన్యాయానికి గురైనారో వాళ్ళ తలుపులు తట్టండి. చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు. ఈ చంద్రబాబుకు ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద మనందరం కూడా అదేవిధంగా ఈ కూటమి పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం. ఏ విధంగా కులాల పేరు మీద మతాల పేరు మీద విద్వేషాలను రెచ్చగొట్టి మనలో ఐక్యతను చొడగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారో మనం అందరం కూడా గుర్తు చేయాల్సిన అవసరం. చివరికి అది ఎంత దూరాన పోయినారు అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా పవిత్రమైన లడ్డును కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయంటే ఏంటంటే దరిద్రం. ఆ కలియుగ అంతము ఆ కలికి వస్తాడో ఏమొస్తాడో తెలియదు, కానీ వీళ్ళు చేసిన దానికి అంత దరిద్రంగా ఎంతంటే అంత నాటకాలు, ఎంతంటే అంత నాటకం. నిన్న ఏదో చెప్తున్నాడు, ఆయనే చెప్తాడు తెలుగు అమ్మలాగంట, హిందీ పెద్ద అమ్మలాగదంట, ఇంగ్లీష్ అత్తమ్మలాగా, రష్యన్ ఇంకా నోటికి ఏదో వచ్చాడు. ఏదో విధంగా లాజిక్ ఉండదు, ఏముండదు, మాట్లాడిన దాంట్లో హేతుబద్ధత ఉండదు. ఏ విధంగా ప్రజల్ని మభ్య పెడతాము, మోసం చేస్తాము. కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఏ విధంగా మనల్ని పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కూటమి కావచ్చు, ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో, మన లాంటి ప్రాంతంలో కిలోమీటర్ 6 కోట్లు 7 కోట్లు 10 కోట్లు అవుతుంటే ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో 63 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతాయి ఒక్కొక్క కిలోమీటర్. కానీ ఒక్కొక్క 75 కోట్లు 20 కోట్లు ఇస్తే నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రోడ్లు అయిపోతాయి. కానీ అంతా ఒకటే చోటుకి తీసుకొని పోయి మొత్తం ఒకటే చోట కేంద్రీకరణ. ఎక్కడ ఏం బాగా జరుగుతుంది అక్కడ అంటే ఒకటి బాగా 24 గంటలు పనిచేసేది ఏంటంటే పంప్ సెట్ బాగా నీళ్ళు పంపింగ్ తప్ప వేరేది ఏంటి. సీక్ సెట్లు తీసేయడానికి 36 కోట్లు పెట్టినాడే సీక్ సెట్లు తీసేయడానికి. మనం ఉన్నత చదువులు ఉండాలి, మంచి వైద్యం బాగా ఉండాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని పీపీపీలను ప్రైవేట్ పరంగా దారాదత్తం చేయడానికి. దానికి ఏంటంటారు, కొన్ని అవి కట్టలేదు ఇవి కట్టలేదు అంటారు. కట్టండి. ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ కదా. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడు, అది ఆయన ముద్ర ఉండకూడదు, తీసేస్తామంటే ఎలా? ఇలా ప్రతి అంశంలోనూ కూడా కేవలం తాత్కాలిక సర్దుబాట్లు తప్ప శాశ్వతంగా ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ చేసేది ఒక్కటంటే ఒక ఉదాహరణ. ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసగించడం పనిలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతను సంపాదించిన ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కానీ వేలల్లో జనాలు వస్తున్నారు. ఆ వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమైతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా. నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులు నువ్వు వాడుతున్నావే, దాని బదులు నువ్వు అదే ఆ శ్రమ ఏదో, ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పేదానికి హామీలు
ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు పుణ్యక్షేత్రాలు ఉన్నామని చెప్పి శ్రీశైలానికి అన్నవరాలకు వస్తారు. ఆడికి మీరు సంజీవ పరంగా ఎక్కడ దింపుతారు, ఆడ మాల్యవంతంగా దింపుతారు, జిల్లాలో ఆడిపోలేదు. ప్రతి సందర్భంలోనూ కూడా గ్యాస్ సిలిండర్లు నడిపేదో మహిళలకు 18,000 ఇవ్వాల, దానికి P4 అని తీసుకొచ్చినాడు. అతనేందో అతని ఆలోచన విధానం ఏందో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి ప్రతి ఒక్కరికి కూడా తీసుకోపోవలసిన బాధ్యత ఉంది. తీసుకోబోయే జనాలందరినీ కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఈ 4 సంవత్సరాలు ఎటువంటి ఏమరపాటు లేకుండా ఉండండి, ఏమరపాటు లేకుండా మన నాయకుడు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ